రైస్ మంచూరియా తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. సో ఇంట్రెస్టింగ్ గా ఉంది. లెఫ్ట్ ఓవర్ రైస్ తో మనం చక్కగా చేసేసుకోవచ్చు అన్నమాట. అందరికి ఇష్టమైన మంచూరియా స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. ముందుగా ఏం చేయాలి? బౌల్ ఇచ్చేయండి. మిక్సింగ్ బౌల్ ఇదిగో. రైస్ లెఫ్ట్ ఓవర్ రైస్ రోజు వేసినా బాగానే ఉంటుంది. ఓకే, స్మాష్ రైస్ తో కాబట్టి ఇది కాస్త ఈజీగానే, తక్కువ ఇంగ్రీడియంట్స్ అన్నట్టుగానే. వేరేటి వేట ఇంకా చాలా చాలా కష్టం. ఈ స్టవ్ ఆన్ చేయను అయితే చేసేయండి. ఒకేసారి రెండు ఆన్ చేసేస్తాను. చేయొచ్చు. ముందుగా సాల్ట్. ఓకే, ఒకసారి స్టవ్ ఆన్ చేసుకోవడం పూర్తయింది. ఇప్పుడు రైస్ కూడా స్మాష్ అయినట్టే అయినట్టే. ఇప్పుడు సాల్ట్. ఓకే, ఇప్పుడు ప్యాన్ లో ఆయిల్ వేసుకుందామా? ప్యాన్ ఆయిల్ వేసుకుందాం. ఓకే, ఉప్పు వేసేసుకున్నాం కదా మనం అన్నంలోకి. ఇప్పుడు నెక్స్ట్ క్యారెట్ తురుము, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఓకే, కారం, పసుపు, చాట్ మసాలా. దీని బదులు మంచూరియన్ మసాలా వేసుకున్నా బాగుంటుంది టేస్ట్. ఓకే, అన్నంలో ఉంది. ఆయిల్ కొంచెం వేసుకో. మెత్తగా స్మాష్ చేసుకుంటే బాల్స్ విచ్చుకపోకుండా ఉంటాయి అన్నమాట. అవును. సో ముందైతే ఆనియన్స్ వేసుకుందాం. ఇంక ఇవన్నీ మనం ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదు కదా? అంటే మన ఇష్టం, మన చాయిస్. కొంచెం ఫ్రై అయితే గ్రేవీ లాగా కూడా అక్కడ జ్యూసీగా ఉంటుంది కదా తినేటప్పుడు కూడా. క్యాప్సికమ్, అలానే క్యాప్సికమ్, టమాటో, టమాటో ముక్కలు, ఇంకా మిర్చి. ఓకే, అలానే పచ్చిమిర్చి. ఇవి వేగుతూ ఫ్రై అవుతూ ఉండాలి. ఇప్పుడు అంత లోపల సాల్ట్ దానికి ప్రిపేర్ చేసుకున్నాం. కొద్దిగా సాల్ట్ వేసుకోవచ్చు కదా. సాస్ వేస్తాం కదా. ఉప్పు ఇలా తీసుకోవద్దండి, ఇచ్చేసాను నేను వాళ్ళు అదే చేత్తో. టమాటో సాస్, ఇందులో టమాటో సాస్, షెజ్వాన్, అలానే షెజ్వాన్ సాస్. ఓకే, మొత్తం అంతా కూడా కలిపేసుకున్నాం కదా రైస్. ఇప్పుడు ఏం చేయాలి? కార్న్ఫ్లోర్, మైదా. అంతేనా? ఇంకా అంతే అండి. బాల్స్ లాగా చుట్టూ రౌండ్ చేసేసుకుంటే అయిపోతుంది. ఆడుతూ పాడుతూ పని చేస్తే బాగుంటుంది కదా. అవునండి. మంచిగా పాటలు పాడతారని కూడా అన్నావు కదా. ఒక పాట అందుకు అయితే. ఓకే. ఏ పువ్వు ఏ తీటి నన్నది, ఏనాడో రాసున్నది, ఏ ముద్దు ఏ మూవిదన్నది, ఏ పొద్దు రానున్నది, బందాలే పినవేయు వయసుకు అందాలే దాసోహమనగా, మందారం విరబూయు పెదవులు మధురిమలే చని చూడవనగా, పరువాలే ప్రణయాలై స్వప్నాలే స్వర్గాలై ఎన్నెన్నో
శృంగార లీలలు కన్నుల్లో రంగేలి అలిజెను ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది ఆవేశం ఏనాడు కలిగెను ఆనాడే తెలిసిందని లా 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 లా. ఓకే అండి. ఓ సూపర్. అంత లోపల ఆయిల్ హీట్ ఎక్కిపోయింది, అయింది. బాల్స్ లాగా వేసేసుకుంటే అయిపోతుందండి. ఓకే ఓకే. ఓ చాలా ఈజీ, అంతే. రౌండ్గా చేసుకోవచ్చు, ఇలా పకోడీ లాగా కూడా వేసుకోవచ్చు. బాల్స్ అన్నాం కాబట్టి మనం. ఓకే. ఇన్ని వంటలు చేస్తుంది కానీ ఈ అమ్మాయికి నూనె చూస్తే ఎంత భయమో అసలు. కరివేపాకు వేగినా భయమే, డీప్ ఫ్రై చేస్తే ఓకే అనుకోవచ్చు, కరివేపాకు వేగినా కూడా భయపడిపోతుంది ఈ అమ్మాయి. పైకి జిల్లిస్తాయి కదా. అయ్యో. ఓకే, మన రైస్ మంచూరియా వచ్చేసింది. అవునండి, వేగిపోయినట్టే కదా. వేగిపోయినట్టే. అంతలోపు కార్న్ఫ్లోర్ ఓకే, ఒక టేబుల్ స్పూన్. దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇలా ఉండలు లేకుండా కలిపేసుకొని ఆ గ్రేవీలో వేసేయాలి. గ్రేవీలో వేసేసుకోవాలి ఇప్పుడైతే. థిక్నెస్ ఉంటుంది అన్నట్టు ఇది వేసుకుంటే. ఓకే, వేసేనా ఇది? ఓకే అండి, అంతే. అది ఒకసారి కలిపేసి బాల్స్ ఇందులో వేసేసి అయిపోతుంది. బాల్స్ ఇందులో వేసేసేయచ్చు ఇంకా. అసలు ఇది రైస్తో చేసేమని అనిపించదు కదా. చూసేదాకా తెలియదు, ఎవరికైనా వచ్చినప్పుడు పెడితే ఏం తెలీదు. చూడాలి ఒకసారి, టేస్ట్ చేసినప్పుడు అబ్జర్వ్ చేయాలి ఎలా ఉంటుందా, రైస్ తెలుస్తుందా లేదా అని. అది ఒకసారి కలిపేసిన తర్వాత కొంచెం వాటర్ వేసుకుని అది చేసుకుంటే మనకి వెట్ ఉంటుంది. డ్రై కావాలంటే డ్రైలా కూడా చేసుకోవచ్చు. సో మనకి మీడియం వచ్చింది అన్నమాట. సో మొత్తం కలిసిపోయింది, ఇంకా రెడీ అయిపోయినట్టే కదా. అవునండి. ఓకే, స్టవ్ ఆఫ్ చేసుకుని తీసేసుకుందాం. కొత్తిమీర కూడా లాస్ట్ వేస్తావా? లాస్ట్. సో డైరెక్ట్గా సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం రైస్ మంచూరియా. లాస్ట్కు లెమన్ బెండ్ వేసుకుంటే తక్కువ బెండ్. సో పైనుంచి లెమన్ని స్క్వీజ్ చేసేసుకో. ఓకే, చాలా. కొత్తిమీర. ఓకే, రెడీ అయిపోయింది. రెడీ టు సర్వ్, రెడీ టు ఈట్ రైస్ మంచూరియా. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. రైస్ మంచూరియా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన అన్నం, క్యారెట్ తురుము, ఉల్లిపాయలు, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, క్యాప్సికం, పచ్చిమిర్చి, ఉప్పు, కారం, గరం మసాలా, పసుపు, మైదా, కార్న్ఫ్లోర్, నిమ్మరసం, నూనె, టమాటో సాస్, సెజ్వాన్ సాస్. రైస్ మంచూరియా తయారు చేసుకునే విధానం: ముందుగా 2 స్టవ్లు ఆన్ చేసి ఒక స్టవ్లో డీప్ ఫ్రైకి నూనె వేడి చేసుకోవాలి. ఒక మిక్సింగ్ బౌల్లో ఉడికించుకున్న అన్నం వేసి మెత్తగా మెదుపుకోవాలి. తర్వాత అందులో ఉప్పు, క్యారెట్ తురుము, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, పసుపు, చాట్ మసాలా, కొద్దిగా నూనె పోసి ముద్దగా కలుపుకోవాలి. ఇప్పుడు అందులో కార్న్ఫ్లోర్, మైదా వేసి కలుపుకోవాలి. తర్వాత మరో ప్యాన్ లో నూనె పోసి వేడయ్యాక అందులో ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికం ముక్కలు, టమాటో ముక్కలు, పచ్చిమిర్చి, ఉప్పు, టమాటో సాస్, సెజ్వాన్ సాస్ వేసి వేయించుకోవాలి. తర్వాత ఒక బౌల్లో కార్న్ఫ్లోర్, నీళ్లు పోసి ప్యాన్ లో వేసి మగ్గించుకోవాలి. ఇప్పుడు కలిపి పెట్టుకున్న రైస్ ముద్దని వేడి నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకుని తీసి మరో ప్యాన్ లో వేసుకుని బాగా కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పైనుంచి నిమ్మరసం, కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుంటే రైస్ మంచూరియా రెడీ.